సంవత్సరాలు షూటింగ్ చేస్తూ రిలీజ్ అన్నమాట మర్చిపోయిన సినిమాలు కొన్నైతే ఎందుకొచ్చిన తిప్పలని సినిమాలు మొదలైనప్పుడే వచ్చే సంవత్సరానికి కూడా రిలీజ్ డేట్ మీద కర్చీఫ్ వేసుకొని కూర్చున్నాయి మరికొన్ని సినిమాలు. మరి ముందుగానే జాగ్రత్త పడుతున్న ఆ సినిమాలేంటి? ఆ హీరోలు ఎవరు? రిలీజ్ క్లాష్, లాస్ట్ మినిట్ ఇష్యూస్ ఎందుకని కొన్ని సినిమాలు ముందే రిలీజ్ డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నాయి. వీటిలో లేటెస్ట్ గా జాయిన్ అయిన సినిమా అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు సినిమా వచ్చే సంవత్సరం జనవరి 14న రిలీజ్ అవుతున్నట్టు డేట్ ఇచ్చేసింది. శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోగి సినిమా టైటిల్ తోనే సంక్రాంతికి వస్తున్నామంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భోగి సంక్రాంతికి గట్టిపోటీ ఇచ్చేలానే కనిపిస్తోంది. ఈ సినిమాతో పాటు ఆల్రెడీ చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ కాబోతోంది. డేట్ కన్ఫర్మ్ చేయకపోయినా జనవరి 2nd వీక్ లో రిలీజ్ మాత్రం పక్కా. తమిళ్ హీరో విజయ్ లాస్ట్ మూవీగా తెరకెక్కుతున్న జననాయగన్ సినిమా సంక్రాంతి సీజన్లో జనవరి 9th కి పోస్ట్ పోన్ అయింది. విజయ్ లాస్ట్ మూవీ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటే శివకార్తికేయన్ పరాశక్తి కూడా రిలీజ్ అవుతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. నాని క్రేజీ మేకోవర్ తో తెరకెక్కుతున్న ప్యారడైజ్ కూడా డేట్ లాక్ చేసేసుకుంది. ఇప్పటివరకు నెక్స్ట్ ఇయర్ మార్చి 26న సినిమాని రిలీజ్ చేస్తామంటూ అంతకుముందే డేట్ ఇచ్చిన నాని ఈ మార్చికి 1 year రిలీజ్ అంటూ కౌంట్ డౌన్ పోస్టర్ కూడా వేశారు. శ్రీకాంత్ ఓదెలా, నాని కాంబినేషన్ లో రెండో సినిమాగా ఆడియన్స్ ముందుకొస్తోంది ప్యారడైజ్. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా మార్చి 27న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. చరణ్ ప్రీవియస్ మూవీ గేమ్ చేంజర్ దాదాపు సంవత్సరం పాటు రిలీజ్ డేట్స్ కోసం వెతుక్కుంది. ఫైనల్లీ ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈసారి ఆ తలనొప్పి ఎందుకని ముందే వచ్చే సంవత్సరం మార్చి 27నే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కన్నడ స్టార్ హీరో యష్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చి 19నే థియేటర్లోకి వస్తోంది. కేజీఎఫ్ సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న యష్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న టాక్సిక్ మీద ఇప్పటికే ఫుల్ హైప్ ఉంది. ఇప్పటికే ఒకసారి డేట్ పోస్ట్ పోన్ చేసుకున్న టాక్సిక్ ఈసారి మార్చి రిలీజ్ డేట్ పక్కా అంటోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ కి రిలీజ్ డేట్ ఇచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ చేసుకుని 2026 జూన్ 25న డేట్ లాక్ చేసుకుంది. ఈ హై వోల్టేజ్ కాంబినేషన్ మూవీ కూడా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ కి కన్ఫామ్ గా థియేటర్లోకి వస్తామంటోంది.